టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పేషెంట్లను ప్రేమపూర్వకంగా వైద్యం అందించాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. ఆలేరులో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం. నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ప్రభుత్వ వీలైలకు విజ్ఞప్తి. దుర్వాసన భరితంగా ఉన్న కోళ్ల ఫారం తరలించాలని జరుపుల తండా గ్రామస్తుల ధర్నా. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్. ఎస్సీ వర్గీకరణతో పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన మాల సామాజిక వర్గం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని తెలిపిన డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో కంప్యూటర్ పిల్లలం పాఠ్యాంశం ఎన్నిక. పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ జెన్కో ఉద్యోగుల కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష. చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోనే వల్గొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. 47కు పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను నల్గొండ అరెస్టు చేసిన 2 టౌన్ పోలీసులు. 52,000 నగదు స్వాధీనం వెల్లడించిన సీఐ రాఘవరావు. ఆలేరు రైల్వే అండర్ పాస్ తో ప్రజలకు ఊరట. ఎమ్మెల్యే ఐలయ్య హామీ నెరవేరింది. బాలమణి భాస్కర్ వెల్లడి. ఎక్మో విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం. చివరి దశ ఊపిరితిత్తుల వైఫల్యానికి అత్యంత అధునాతన వైద్యం అందుబాటులోకి. యశోద హాస్పిటల్స్ పల్మనాలజీ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి. బొల్లిగుట్ట తండా గ్రామ పంచాయతీలో శీతల పండుగ దాటుట ఉత్సవాలు ఘనంగా. గ్రామ సర్పంచ్ మంగతా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేషెంట్లతో మర్యాదపూర్వకంగా గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య మిత్ర కౌంటర్ను పరిశీలించిన ఆయన అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పేషెంట్లతో మర్యాదపూర్వకంగా గౌరవంగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య మిత్ర కౌంటర్ను పరిశీలించిన ఆయన అక్కడ సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో సీటు వచ్చిన తమ కుమార్తెకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వచ్చామని ఓ కుటుంబం తెలిపింది. మరో మహిళ తాను 350 షుగర్ స్థాయితో చికిత్స కోసం వచ్చానని చెప్పగా ఆమెకు ధైర్యం చెప్పిన కలెక్టర్ డ్యూటీ వైద్యుడిని పిలిచి సరైన డైట్ ప్లాన్ వివరించి చికిత్స అందించాలని సూచించారు. అనంతరం ఫార్మసీని పరిశీలించిన కలెక్టర్ మందుల నిల్వలు, పంపిణీ వివరాలను రిజిస్టర్లో ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఓపీ విభాగాన్ని తనిఖీ చేసి రోజుకు సుమారు 200 మంది పేషెంట్లు వస్తున్నట్లు తెలుసుకున్నారు. నర్సింగ్ సిబ్బందికి సూచనలు చేస్తూ ముఖ్యంగా డెలివరీ కోసం వచ్చే గర్భిణీలతో మర్యాద గౌరవంగా మాట్లాడాలని, వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం లేదా అమర్యాద ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుక్కలు, కోతులు కరిచిన బాధితులకు అవసరమైన వ్యాక్సిన్లు, మందుల నిల్వలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రతిరోజు వైద్య సేవలకు సంబంధించిన రికార్డును రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఓ బాలికపై కోతి దాడి చేసిందని ఆసుపత్రికి వచ్చాడు. ఘటనను గురించి తెలుసుకున్న కలెక్టర్ అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ వివరించారు. కోతుల సమస్య నివారణకు త్వరలోనే ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న రోగి కొల్లి రామలింగంను పలకరించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ సేవలు సంతృప్తికరంగా అందుతున్నాయని రోగి కలెక్టర్కు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ మానస స్వర్ణ సుమన్, తహసీల్దార్ కసీం, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు, డాక్టర్ అనితారాణి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో బుధవారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పడం వాస్తవమన్నారు. అధికారంలోకి వచ్చే 2.5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా ఉద్యమకారుల సమస్యలు నెరవేరలేదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో బుధవారం తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పడం వాస్తవమన్నారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా ఉద్యమకారుల సమస్యలు నెరవేరలేదని తెలిపారు. ఆలేరు ప్రాంతంలోనే సబడ్ వర్గాలు, సబడ్ జాతులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక మంది వివిధ కేసుల్లో జైలుకు వెళ్లారు. లాఠీ దెబ్బలు, తూటాలు తిన్నారు. కుటుంబాలను వదిలి ఉద్యమంలో పాల్గొని అమరులైన వారు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యమకారుల కోసం ఏర్పాటైన కమిటీ ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని, ఈ ప్రాంత ఉద్యమకారులకు తగు న్యాయం చేసే బాధ్యత ఆయనపై ఉందని, ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనుకుంటారని నమ్మకం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆడెపు బాలస్వామి, జిల్లా నాయకులు రచ్చ రామనర్సయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సీస మహేశ్వరి, మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూయ, మోరిగాడి సుజాత, నాయకులు దొంతుల ఎల్లేష్, పుట్టల కృష్ణయ్య, ఎలుగల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్స్ ఇస్తామని చెప్పిర్రు, 250 గజాల స్థలం ఇస్తామని చెప్పిర్రు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పిర్రు. అవన్నీ కూడా ఉద్యమకారులు అడగక ముందుకే వారంతట వాళ్ళు మరి ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మొన్న ఒక 4 నెలల క్రితం అనుకుంటా ఒక మంత్రివర్గ కమిటీ వేసారు. ఉద్యమకారులకు ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఒక కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా చాలా రోజుల తర్వాత ఈ 4-5 రోజుల నుంచి హైదరాబాద్లో కూర్చొని మరి ఎవరికి ఇద్దాం, ఎవరికి ఇద్దాం, ఏ పాత్రికంగా ఇద్దామనే ఒక ఆలోచనతో వాళ్ళు ఒక సమావేశాలు వివిధ వర్గాల నుంచి ఉద్యోగ జేఏసీ కానీ, కార్మిక జేఏసీ కానీ, ఉద్యమకారుల తరఫున కానీ మరి అనేక రంగాల్లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను పిలిచి మరి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం రోడ్డు మీదకి ఎక్కిరు, సర్వస్వం కోల్పోయారు, కేసుల పాలయ్యారు, దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్ల పాలయ్యారు, అనేక ఇబ్బందులు అయినారు. వాళ్ళందరినీ కూడా మీరు ఏ రకంగా గుర్తిస్తారనేది మీ కమిటీకే తెలుసు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము తెలంగాణ ఉద్యమకారుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదేమైనా కూడా ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఆలేరు ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఉద్యమం అంటేనే ఆలేరు, ఆలేరు అంటేనే పోరాటాల గడ్డ. కాబట్టి ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఈ ఆలేరు మండలాన్ని ఈ ఉద్యమకారుల కమిటీ మరి చర్చలు జరుపుతుందో వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆలేరు మండలాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న ఉద్యమకారుల రాష్ట్ర సంఘం పూస సీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఆలేరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో ఆలేరే ఆరంభమైంది, ఇక్కడి నుంచే పోరాటం మొదలైందని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే విప్గా ఉన్నటువంటి గౌరవనీయులు మన వీర్ల ఐలయ్య గారు ఉద్యమకారులను విస్మరించకుండా వారికి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చే వరకు మడమ తిప్పకుండా పనిచేస్తాడని ఆశిస్తూ ఉన్నా. నేను రాష్ట్ర సంఘం తరపున నేను ఆలేరు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్న మేము తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబాలను వదిలిపెట్టేసి మీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం
మేము ఎన్నో ప్రయాసాలు పడ్డాం, జైలుకు పోయాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు రోకో చేసాం, బస్సులు వలగొట్టాం. ఇవన్నీ చేసినా కానీ మేము మన తెలంగాణ రాష్ట్రం కోసం చేశాం, కానీ మాకు ఇదొస్తుందో అదొస్తుందో అని చెప్పేసి స్వార్థంతో చేయలేదు. దయచేసి నేను తెలంగాణలో ఉన్న ఆంధ్ర మీడియాలు ఏదైతే ఉన్నాయో నేను ఖబర్దార్ చెప్తా ఉన్నా, మేము పెద్ద ఎత్తున మొన్న కవిత ఆధ్వర్యంలో భూపోరాటం చేస్తే ఒక్క పేపర్లో కూడా రాయలేదు. నేను ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV9 కానీ, ఈటీవీ కానీ, ఇక ముందు తెలంగాణ TV9, తెలంగాణ ఆంధ్రప్రభ, తెలంగాణ ఆంధ్రజ్యోతి ఇవన్నీ పెట్టుకోవాలని చెప్పేసి నేను ఉద్యమకారుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. ఖబర్దార్, మీరెందుకు ఆ పెత్తందారుల వ్యవస్థ ఇంకా పోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఈ పత్రికలు కూడా పనిచేయట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒకవేళ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున చేశామో అదే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. కొంతమంది కేసులలో ఉన్నారు, కొంతమంది కేసులలో లేరు. వారిని కూడా గుర్తించి ఉద్యమంలో పాల్గొనేందుకు వారికి న్యాయం జరిగే విధంగా కమిటీ, కేశవరావు కమిటీ, కోదండరావు గారి కమిటీ కానీ ఇది వారి దృష్టికి తీసుకెళ్ళి వారు వీరికి అందరికీ న్యాయం చేయాలని మేమందరము మా ఆలేరు మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మేము అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాము. కానీ కొంతమంది మహిళలకు ఏంటంటే మహిళలు సరే మేము ఇవన్నీ వస్తాయని మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఎందుకంటే నీరు నిధులు కోసం మేము అప్పుడు తెలంగాణ రావాలి, మా బతుకులు ఇట్లున్నందుకు రేపు మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుంది కదా అనే ఆలోచనతోటి మేము ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వారికి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలకు కానీ, యువతకు కానీ, సంఘాలకు అందరికీ కూడా వాళ్ళకు అన్ని విధాల వారు ఇచ్చినటువంటి ఒక హామీలను నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. చింతపల్లి మండలం ఉమంతలపల్లి జర్పురాల తండా శివార్లోని కోళ్ల ఫారంను తరలించాలని రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కోళ్ల ఫారాల నుండి వస్తున్న దుర్వాసన, ఈగలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ జర్పుల రామ్లాల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల 4 మృతి చెందారని, పాఠశాలలోని చిన్నారులు ఈగల కారణంగా రోగాల బారిన పడుతున్నారని, తినే ఆహార పదార్థాలపై ఈగలు వాలి ఆహార పదార్థాలు విషతుల్యం అవుతున్నాయని అన్నారు. చింతపల్లి మండలం ఉమ్మంతలపల్లి జరుపులతండ శివార్లోనే కోళ్ల ఫారంను తరలించాలని రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కోళ్ల ఫారాల నుండి వస్తున్న దుర్వాసన, ఈగలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ జరుపుల రామ్లాల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల 4 మృతి చెందారని, పాఠశాలలోనే చిన్నారులు ఈగల కారణంగా రోగాల బారిన పడుతున్నారని, తినే ఆహార పదార్థాలపై ఈగలు వాలి ఆహార పదార్థాలు విషతుల్యం అవుతున్నాయని తెలిపారు. కోళ్ల ఫారంను తొలగించాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీసు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. తక్షణమే తొలగించాలని కోరుతూ పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. తొలగించని పక్షాన తాము దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సంఘటన స్థలానికి ఎంపీడీఓ, ఎస్ఐ చేరుకొని ధర్నా విరమింప చేయాలని కోరగా గ్రామస్తులు ససేమీరా అనడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ ధర్నాలో ఉప సర్పంచ్ జయలాల్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. गाम चालो गाम फेरो చనిపోయిన
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆ తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్పడ్ మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆ తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలం కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై కనీస స్థాయిలో కూడా సమగ్ర చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. సకలాంగుల రాజకీయ ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చట్టసభల్లో సమర్థంగా ప్రస్తావించకపోవడం వల్లే వికలాంగుల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అనేక కీలక అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. అందువల్ల వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించి వారి ప్రతినిధులకు చట్టసభలో అవకాశం కల్పించడం అత్యవసరమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సామాజిక భద్రతా పెన్షన్ను వెంటనే 6,000కు పెంచాలని, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని, వికలాంగుల హక్కుల చట్టం 2016ను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న నూతన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మహిళా వికలాంగురాలికి, ఒక పురుష వికలాంగుడికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని, రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు ప్రాతినిధ్యం ఇచ్చి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడినే మంత్రిగా నియమించాలని కోరారు. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీ ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసి రాజ్యాధికారంలో వికలాంగుల వాటాను ఖరారు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో లక్షాది మంది వికలాంగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండ సైదులు యాదవ్, మున్ను మధు యాదవ్, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, గార్లపాటి వెంకటరెడ్డి, గుండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వికలాంగులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 పెంచుతాం, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తాం, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాల్లో పేర్కొన్నటువంటి ఈ రాష్ట్రం అట్టడుగున్న 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి కూడా రాజ్యాధికారానికి నోచుకోకుండా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం మీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఏమనంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రాజకీయ రిజర్వేషన్ కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలంగాణలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి పార్టీ నేటి వరకు కూడా వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకి వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, ఇవ్వాలి 6,000 పెన్షన్ వెంటనే, ఇవ్వాలి 6,000 పెన్షన్ వెంటనే. బీవీహెచ్పీఎస్ జిందాబాద్, బీవీహెచ్పీఎస్ జిందాబాద్. ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిసారిగా
ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం వేశాడు మన మోడీ అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1 నుంచి 2 బెనిఫిట్ జరుగుతోంది. ఇది కూడా అధికారిక లెక్క కాదు. ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను సమన్యాయం సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలను ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాలలో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ షాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1-2కి బెనిఫిట్ జరుగుతోందని ఇది కూడా అధికారిక లెక్క కాదు. ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను సమన్యాయం సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1180 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ గారు? అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నిస్తున్నారన్నారు. సామాజిక న్యాయం దళితులకు ఇచ్చే రిజర్వేషన్లో మాత్రమేనా ఈ దేశంలో సంపదలు అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? మాల వర్గంపై కుట్ర చేస్తుంటే ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముంది అనుకోకండి మిత్రులారా. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తాం ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోర అన్యాయం. చెంచాగిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరని విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటుంది. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మన కులం తన ఉనికి కోల్పోయింది. శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరం సతీష్ కుమార్, ఈద అంజయ్య, మానే కాశయ్య, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నాని, చిన్న తదితరులు పాల్గొన్నారు. మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాలలని నమ్మినటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంపలంటుకు పోయినట్టుగా వచ్చి రాగానే ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ చేయడం జరిగింది. మరొక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడు మిత్రులారా. మన చంద్రబాబు నాయుడు గారు ಎప్పుడు ಪ್ರೋಫರ್ ಸಬ್ ಕ್ಲಾಸಿಫಿಕೇಶನ್. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ, ದಯವಿಟ್ಟು ಮರೆಯಬೇಡಿ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. ಈ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ಎಸ್ಸಿ ಮೀಸಲಾದ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ. నేను చెప్పదలుచుకుంది ఒకటే, సిద్ధరామయ్య దించేశాం. వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది స్టెపింగ్ డౌన్ ఆఫ్ సిద్ధరామయ్య. మిత్రులారా, తెలంగాణ బంధువులారా, అంతా అయిపోయింది, చేయడానికి ఏమీ లేదు, చట్టాలు చేశారు కదా అని ఇంట్లో కూర్చుంటే ఎట్లా? మనం మీకు అందరికీ క్లియర్గా చెప్తున్నాను, వీఆర్ ఫర్ నాన్ వైలెన్స్. గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేద్దాం. పార్లమెంట్లో వాట్ ఈస్ దట్ అమెండ్మెంట్, రాజ్యాంగానికి ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆన్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు పోరాటం చేద్దాం మిత్రులారా. మీరు ఇలా కూర్చుంటే కుదరదు. ఇదే సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దట్ ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ఆల్. ఇదే సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు 2004లో 5 జడ్జెస్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఎస్సీని విభజించడానికి కుదరదని చెప్పడం జరిగింది. మళ్ళీ అగైన్ ఆ జడ్జిమెంట్ రివ్యూ చేస్తూ 2024లో 7 జడ్జెస్ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పాసిబుల్, ఇట్ ఇస్ పర్మిసిబుల్ అని చెప్పింది మిత్రులారా. కోర్టును మనం గౌరవిస్తున్నాం, మనకి కోర్టుతో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్తోనే, ఈ పొలిటికల్ సెటప్ కెమిస్ట్రీ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలతోనే మిత్రులారా. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్రతి ఓడు వస్తున్నాడు ఎస్సీ వర్గీకరణ చేసేయమంటున్నారు, అందులో ఫ్యాక్ట్స్ ఏంటో తెలియడం లేదు. అంతా అయిపోయింది కదా, మనం మాట్లాడకుండా కూర్చున్నాం. ఈ రోజున భారతదేశంలో 12 महीनों सुनिए एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, लड़ना है. प्रिय गुजराती मित्रों संभलो. మిత్రులారా, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణ చేసేయండి, ఎస్సీ వర్గీకరణ చేసేయండి. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఏ కులాలకి మనం వ్యతిరేకం కాదు.
అందరూ డెవలప్ అవ్వాలి, కానీ ఇచ్చేదాన్ని వందలో ఒకడికో ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కుట్రపూరితంగా తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది కదా, చేయడానికి ఏమీ లేదు అని మనమంతా కాముగా ఉన్న మిత్రులారా, ఇది చాలా ఘోరం. తెలంగాణలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, మీరు ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజలు. మనం ఎవరి మీద గొడవకు పోవద్దు, కొట్లాటలొద్దు, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ వే ఆఫ్ అప్రోచ్లో యాక్సెప్టెడ్ వేస్లో ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని ఈ నల్గొండ వేదికగా మీకు పిలుపునిస్తా ఉన్నాను. మిత్రులారా, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలేమి, ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలేమి భగవద్గీత, ఖురాన్ కానే కాదు మిత్రులారా, చేంజ్ చేయలేకపోవడానికి. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. ప్రజలు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. ఏ ప్రభుత్వమైనా పలాయనం చిత్తగించవలసిందే మిత్రులారా. వ్యవసాయ చట్టాల విషయంలో ఏం జరిగింది, వారికి నచ్చలేదు, యాక్సెప్టబుల్గా లేదు కాబట్టి రైతులు ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేయలేదా? విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు. కోర్టులు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాయి మిత్రులారా, మనం కోర్టుని తప్పు పట్టడం లేదు. టైం టు టైం పరిస్థితులను బట్టి, పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి, పొలిటికల్ ఆస్పిరేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి మిత్రులారా. అందుకనే ఇక మీకు అందరికీ వేదికగా చెప్పొచ్చేది ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ వైల్డ్ గ్వాస్. ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎంతమంది ఎస్సీ ప్రజలకు బెనిఫిట్ జరుగుతుందో దేశంలో అఫీషియల్గా క్యాలిక్యులేషన్స్ కానీ డేటా కానీ లేదు మిత్రులారా. ఇది నా ఒక ఊహ అంతే. 100లో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. 100లో ఒకరికి లేదా ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ ఎలా సమంగా పంచుతారు? బార్ వహన సునియే. அன்பான தமிழ் சகோதரி சகோதரங்களே எல்லாருக்கும் வணக்கம். இந்த ప్రియപ്പെട്ട మలయాళీ సహోదరి నల్గొండ జిల్లా కనగల్లు మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పుస్తకం నుండి కంప్యూటర్ పిల్లలం శీర్షికన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి తెలుగు బాలభారతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించింది. తాను రాసిన అంశాన్ని ఎంపిక చేయడం పట్ల రచయిత బుచ్చిరెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. నల్గొండ జిల్లా కన్గల్ మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల పుస్తకం నుండి కంప్యూటర్ పిల్లలం శీర్షికన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి తెలుగు బాలభారతి పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించింది. తాను రాసిన అంశాన్ని ఎంపిక చేయడం పట్ల రచయిత బుచ్చిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన గత 20 సంవత్సరాలకు పైగా బాల సాహిత్య రచన చేస్తున్నారు. ఆయన రాసిన బాలగేయం ఎంపిక కావడం పట్ల రచయితలు, కవులు, ఉపాధ్యాయులు హర్షం ప్రకటించారు. సూర్యాపేట చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ జెన్కో ఉద్యోగులు, కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులిచింతల జెన్కో కార్మికులు మాట్లాడుతూ తమని ఎటువంటి కారణం లేకుండా విధుల్లోంచి తొలగించారని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ జెన్కో ఉద్యోగులు, కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులిచింతల జెన్కో కార్మికులు మాట్లాడుతూ
తమని ఎటువంటి కారణం లేకుండా విధుల్లోంచి తొలగించారని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల మాట దేవుడు ఎరుగరు, కానీ ఉన్న ఉద్యోగాలను తీసివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాలు తమకు వచ్చేదాకా ఏ పోరాటానికైనా సిద్ధమేనని ఉద్యోగులు, కార్మికులు తెలియజేశారు. ఇప్పటికైనా జెన్కో అధికారులు కళ్ళు తెరిచి తమని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. పూర్తిగా జాన్కో యాజమాన్యం దీనికి బాధ్యత వహించే విధంగా, ఎందుకంటే ప్రాణమా ఉద్యోగమా అన్నట్టుగా మేము మా పోరాటం కొనసాగుతుంది. 2016లో మేము గత 16 నుంచి 18 సంవత్సరాలుగా ఈ సంస్థలో కార్మికులుగా పనిచేస్తున్నాం. 2016 సంవత్సరంలో అందరికీ ఆర్టిజన్ ఇచ్చారు. అప్పుడు ఆ సమయంలో మా యూనిట్లు ఇంకా సిఓడి కాలేదన్నారు. 2018లో పూర్తిగా అవ్వడం జరిగింది. నాడు వచ్చినటువంటి సిఎండి గారు, డైరెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందరి సమక్షంలో మీకు ఆర్టిజన్ ఇస్తున్నామని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఇచ్చారు. తర్వాత కాలక్రమంలో ఇవ్వకపోతే మేము మరలా తిరిగి మా పోరాటం చేయగా ఆ రోజు మీకు ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ అనే ఒక ఆర్డర్ ఇచ్చి మీ సొసైటీకి ఫామ్ చేసి దానిలో ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ ఆర్డర్ ఇస్తున్నాం. గ్రేడ్ల వారీగా మీకు జీతాలు వస్తాయి. మీకు ఆర్టిజన్ తో సమానంగా ఉంటుంది. కొన్ని కారణాలు ఉన్నాయి. 2-3 నెలల్లో బోర్డు మీటింగ్ అయిపోతుంది. సిఎండి గారు సంతకం పెట్టడమే అంతా ఫైనల్ అయిపోయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది. అన్ని రికార్డులు పరిశీలించడం కూడా అయిపోయింది. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా ప్రతి ఒక్కరూ మీ మీద ఎటువంటి రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ పరిశీలించాము. అన్నిటికీ మీరు అర్హులని తెలిసింది కాబట్టి ఈ రోజు మీకు ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ ఇస్తున్నాము. ఆన్ ఫార్ విత్ ఆర్టిజన్ అంటే ఆర్టిజన్ తో సమానంగా కొన్ని సమస్యల వల్ల ఇంకో 2-3 నెలల్లో మీకు ఆర్టిజన్ పూర్తిగా ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మేము ఇదే క్రమంలో కాలయాపన చేస్తూ ఉంటే కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని పిలిపించి మీరు కోర్టు కేసు విత్డ్రా చేస్తే వారంలో మీకు ఉద్యోగం ఇస్తామన్నారు. సరే ఆశతో మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి కోసం కోర్టు కేసు విత్డ్రా చేసుకున్నాం. తర్వాత కూడా కాలయాపన చేస్తూనే ఉన్నారు తప్ప ఉద్యోగం ఇవ్వలేదు. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చినటువంటి యాజమాన్యం మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఎన్నోసార్లు తిరిగాం, ఎన్నోసార్లు మా బాధల్ని విన్నవించుకున్నాం, అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. మనుషులు మారినా బోర్డు ఇచ్చిన హామీ మారుతుందా? కోర్టు కేసులు విత్డ్రా చేపించారు, న్యాయం జరగలేదు. అయితే ఇదే క్రమంలో ప్రతి సంవత్సరం అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా మార్చితో అగ్రిమెంట్ అయిపోతే 1 నెల ఎక్స్టెండ్ ఇస్తున్నాం. అదే అగ్రిమెంట్ అంటే ఏప్రిల్ వరకు ఇచ్చారు. ఇంకా బోర్డు మీటింగ్ ఉంది. బోర్డు మీటింగ్ లో మీది ఫైనల్ కావాలి, ఫైనల్ అయిపోతుంది, అగ్రిమెంట్ వస్తుంది అన్నారు. సరే అని వెయిట్ చేస్తాం. ఈ లోపల సీఎల్ గా అగ్రిమెంట్ వేస్తే మేము ఫైట్ చేసాం. ఎందుకు మాకు సీఎల్ గా వేస్తున్నారు? ఎవరైనా జీతం పెంచుతారు కానీ జీతం తగ్గించే ప్రక్రియ చేస్తున్నారు ఏంటి? మా జీతం పూర్తిగా తగ్గిపోతుందని అడిగితే యాజమాన్యం 1-2 నెలలు ఓపిక పట్టండి, మీకు ఆర్టిజనే వస్తుంది అన్నట్టుగా మాకు చెప్పింది. ఈ లోపల మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై నెలలో మీకు అగ్రిమెంట్ రావడం లేదు అని చెప్పేసి మా బతుకులు రోడ్డున పడేశారు. ఈ రోజు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామంటే దానికి పూర్తి బాధ్యత జన్కో యాజమాన్యందే. ఎందుకంటే ఎన్నోసార్లు తిరిగాం, ఎన్నిసార్లు ప్రయత్నించాం. మాకొచ్చే చాలని జీతంతో మేము రోజు కనీసం నెలలో ఒక 7-8 సార్లు హైదరాబాద్ తిరగడమే సరిపోయింది. అంతటి పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు, రోడ్డును పడేశారు. కాబట్టి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. ఈ యాజమాన్యం మాకు పూర్తి స్థాయిలో ఆర్టిషన్ ఉద్యోగం కల్పించేదాకా ఈ ఆమరణ నిరాహార దీక్ష ఆగదు. ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి మా గోడు మీకు విన్నపించుకుంటున్నాం. మా యందు దయ ఉంచండి. మరి ఈ రోజు వరకు కూడా మేము బయటే ఉండి పోరాడుతున్నాం. 5వ తారీఖు నుండి మేము ఈ పోరాటంలో ఉన్నాం. మరి ఈరోజు 15వ తారీఖు నుండి నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. మా యందు దయ ఉంచండి. మాకు ఆర్టిస్ట్ని ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ప్రాణం పోయినా సరే మా కుటుంబాల కోసం మేము త్యాగం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మరి మా యందు దయ ఉంచండి. మా కుటుంబాల పోషణ కొరకే మేము ఇదంతా త్యాగం చేయాలని మా 12 మంది సభ్యులను కూర్చొని తీర్మానం చేసుకొని మేము ఈ విధంగా పోరాడుతున్నాం. మా పోరాటాన్ని ప్రభుత్వం వారైన మీరందరూ గ్రహించి మా యందు దయ చూపించి మాకు ఆర్టిస్ట్ని ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మా గోడు మీకు విన్నపించుకుంటున్నాం. మా యందు దయ ఉంచండి. మరి ఈ రోజు వరకు కూడా మేము బయటే ఉండి పోరాడుతున్నాం. 5వ తారీఖు నుండి మేము ఈ పోరాటంలో ఉన్నాం. మరి ఈరోజు 15వ తారీఖు నుండి నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. నిరాహార దీక్షలో మేము ఉంటున్నాం. మా యందు దయ ఉంచండి. మాకు ఆర్టిస్ట్ని ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ప్రాణం పోయినా సరే మా కుటుంబాల కోసం మేము త్యాగం చేయాలని మేము
నిర్ణయం తీసుకున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలో వలిగొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. చౌటుపల్లి నుండి జిల్లా కేంద్రం భువనగిరి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారి దెబ్బతినడంతో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు కూడా సంభవించాయని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. చౌటుపల్లి నుంచి జిల్లా కేంద్రం భువనగిరికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారి దెబ్బతినడంతో ఇప్పటికీ అనేక ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టాలు కూడా సంభవించాయని తెలిపారు. చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్లు అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రోడ్డు మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారన్నారు. వెంటనే అక్రమ కట్టడాలను నిలిపివేయాలని, వలిగొండ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. అన్నా మహేష్ అన్న ఇంకా రావే. నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాప్లో జరిగిన 3.4 లక్షల నగదు చోరీ కేసును నల్గొండ
టూ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 52,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పట్టణంలోనే రామగిరి ప్రాంతంలో ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాప్లో జరిగిన 3.40 లక్షల నగదు చోరీ కేసును నల్గొండ టూ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీ కేసులో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర పాత నేరస్తుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 52,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్యబాబు ఒక అంతర్రాష్ట్ర పాత నేరస్తుడు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 47 చోరీ కేసులు నమోదై ఉన్నాయి. రాత్రి వేళలో ఇల్లు, వ్యాపార సంస్థలు, షాపులను లక్ష్యంగా చేసుకుని షట్టర్లు లేదా తాళాలు పగలగొట్టి నగదు, విలువైన వస్తువులను అపసంహరించడం ఇతని నేర పద్ధతి. గతంలో పలుమార్లు అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన అనంతరం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నప్పటికీ తన నేర ప్రవర్తనను విడిచిపెట్టకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా తేదీ జూలై 3, 2026 రోజున రాత్రి నిందితుడు నల్గొండకు చేరుకుని రామగిరిలోనే హనుమాన్ స్పోర్ట్స్ షాప్ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. తన వద్ద ఉన్న ఇనుప రాడుతో షటర్ తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉన్న 3.40 లక్షల నగదును అపసంహరించి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్గొండ టూ టౌన్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిందితుడి నేర చరిత్ర, కదలికలను విశ్లేషిస్తూ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 15, 2026 ఉదయం 6 గంటలకు నార్కెట్పల్లి బస్టాండ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతని వద్ద నుంచి 52,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నల్గొండ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవరావు ఆధ్వర్యంలో ఎస్ఐ డి సైదాబాబుతో పాటు పోలీస్ సిబ్బంది లావూరి, బాలకోటి, మహమ్మద్ షకీల్ సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినందుకు జిల్లా ఎస్పీ అభినందించారు. డిఎస్పీ గారు వస్తారనుకున్నాం అబ్బా, రాలేదు. దాన్ని మరి ఏం చేద్దాం? రాలేదని ప్రశ్న కూడా ఆయన నరస్ చేయడం మానేలేము, ప్రెస్ మీట్ పెట్టడం మానేలేం కదా. సైజులో 999, 999 ఆన్లైన్ పెడదాం. సరే పెడదాం. అందులో అది యాక్చువల్గా ఆయన తప్పు లెక్క చెప్పినారని అనుకుంటున్నాము. ఈయన దొంగతనం మన అందాజ 10 రోజుల కిందట, అంటే తేదీ 3, 7, 2026 రోజున నల్గొండ మండలంలోని నల్గొండ టౌను రామగిరి దగ్గర ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాపులో 3వ తేదీ 7వ నెల రాత్రి మీద షట్టర్ తాళం పగలగొట్టి
దొంగతనం చేయడం జరిగింది. అందులో సుమారు 3,40,000 రూపాయలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఎవరైతే అరెస్ట్ చేసినామో కందులు సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు, వీళ్ళ తండ్రి పేరు కూడా సత్యరాజు, ఈయన వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళది మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాట్ల భాగంగా ఇప్పటికి సుమారు 47 దొంగతనం కేసులు చేసి పలుమార్లు జైలుకు పోయి వచ్చినాడు. ఈయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఆంధ్రాలో కూడా చాలా దొంగతనం కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. ఇప్పుడు ఒక 1 మంత్ కిందటి వరకు తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరులో దొంగతనం చేసి అప్పుడు జైలుకి పోయి వచ్చి 1 మంత్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సత్తపల్లి, మెదకు, సంగారెడ్డి జిల్లాల్లో ఒక 4 దొంగతనాలు, అదేవిధంగా మన దగ్గర మొన్న 3వ తేదీ 7వ నెలలో ఈ హనుమాన్ స్పోర్ట్స్లో దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతను నిందితుడిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇక్కడి నుంచి దొంగతనం చేసిన డబ్బుల్లో అన్నీ ఖర్చు పెట్టుకోగా ఇంకా 50,000 రూపాయల వరకు సుమారుగా ఇప్పుడు ఈ కేసులో అంటే రికవరీ చేయడం జరిగింది. ఇతను జైలుకి పోయి వచ్చిన తర్వాత వేరే అంటే పని చేయడానికి ఇబ్బంది అయి దొంగతనం చేయడం అలవాటుగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. గతంలో ఇంతకుముందు నగరకాల వైపు చేసినాడు, కానీ ఈ మధ్యలో కాలంలో అయితే నల్గొండ ఇదే ఫస్ట్ టైం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో ఇటీవల పూర్తయిన అండర్ పాస్ నిర్మాణాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా రైల్వే గేట్ అవతల ఉన్న 8, 9, 10, 11, 12 వార్డుల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో ఇటీవల పూర్తయిన అండర్ పాస్ నిర్మాణాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బీజాన బాలమణి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే అప్పటి మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా రైల్వే గేటు అవతల ఉన్న 8, 9, 10, 11, 12 వార్డుల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, రోగులు, వృద్ధులు రాకపోకల్లో అనేక అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అండర్ పాస్ నిర్మాణాన్ని పూర్తి చేయించి గేట్ అవతల ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కొనియాడారు. ఈ అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ప్రజల రాకపోకల సులభతరం కావడంతో పాటు పట్టణాభివృద్ధికి మరో మైల్ రాయిగా నిలిచిందన్నారు. ఆలేరు పట్టణ ప్రజల తరపున ఎమ్మెల్యే బీలైలయ్యకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పరిశీలన కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియమ్మ, మార్క్, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, మల్లెల సరిత, శ్రీకాంత్, జట్ట నీరజ, సిద్ధులు, కాంగ్రెస్ నాయకులు చిన్నం యాదగిరి, శిఖిలం శ్రీను, వెంకటరెడ్డి, తాళ్లపల్లి మహేష్, ఆలేరు పట్టణ అఖిలపక్ష నాయకుడు బందెల సుభాష్ తదితరులు పాల్గొన్నారు. బాయ్ ఇది స్టోప్ వాటర్ అనేది రావు, ఎందుకంటే స్టార్టింగ్ నీళ్ళు అక్కడ నీళ్ళు బయటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళాలి మనం ఇలాంటిది పెట్టాలి. స్టార్టింగ్ పైన వెళ్ళి ఈ డ్రైన్లో మనం బిడ్డ
సెకండ్ వేవ్ అయిపోయినాక స్టార్ట్ అయిపోతుంది ఆ పొగ తీస్తే ఆ గత 10 సంవత్సరాల నుంచి అండర్ పాస్ పనులు ఏ పనులు జరగకుండా ఆగిపోయినాయి. పోయిన ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గెలిచిన తర్వాత గేట్ అవతల ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గేట్ అవతల ఒక ఊరు గేట్ ఇవతల ఒక ఊరు లాగా పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కాంట్రాక్టులను పిలిపించి 10 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నదాన్ని ఎవరు చేయకుండా వదిలేసిపోతే కాంట్రాక్టర్ను పిలిపించి పనులు తొందరలోనే అంతా 2-3 సంవత్సరాలలో కంప్లీట్ అయిపోయింది. మిగిలింది అతి త్వరలోనే ఓపెనింగ్ కూడా అయిపోతుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. ఎవ్వరు చేయలేని పని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి వెళ్ళాలన్నంత వాళ్ళు అంత ఇబ్బందులు పడ్డారు. గేట్ అవతల ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా వేరే ఊరులాగా మేము అక్కడికి వెళ్ళాలంటే తిరిగిపోవడం 3-4 కిలోమీటర్లు అవుతుందని చాలా ఇబ్బంది పడ్డారు. అంబులెన్స్లు అయితే చాలా అంబులెన్స్లలో పోవాలంటే కూడా ఈ తిరగడం ఏంది ఇబ్బంది ఏందని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనివలన అన్ని కొరతలు తిరిగిపోయినాయని గేట్ అవతల ప్రజలైతే ముఖ్యంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడడంలో ఎక్మో కృత్రిమ గుండె ఊపిరితిత్తుల పరికరం విధానం ఒక సంజీవినిలా మారుతుందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ తాండ్రగడ్డ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ అత్యంత సంక్లిష్టమైన వైద్య విధానం ఈసీఎంఓ సపోర్ట్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విశిష్టతను మరియు మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడడంలో ఎక్మో కృత్రిమ గుండె ఊపిరితిత్తుల పరికరం విధానం ఒక సంజీవినిలా మారుతుందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజీ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ అత్యంత సంక్లిష్టమైన వైద్య విధానం ఈసీఎంఓ సపోర్ట్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క విశిష్టతను మరియు మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రోగులకు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయో వివరించడానికి చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల్లో భరోసా నింపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రాణం నిలిపే ఎక్మా కృత్రిమ శ్వాస వ్యవస్థ విధానం చివరి దశ ఇంటర్స్టిషియల్ లాంగ్ డిసీజ్ ఐఎల్డీ లేదా శ్వాసకోశ వైఫల్యం వల్ల ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ను అందించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడు ఈ వీనస్ ఎక్మా లైఫ్ సపోర్ట్ విధానాన్ని ఉపయోగిస్తామని, ఈ విధానంలో అత్యాధునిక యంత్రం శరీరం వెలుపల ఉంటూ కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థలా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని గ్రహించి దానికి పూర్తి ఆక్సిజన్ను అందించి కార్బన్ డయాక్సైడ్ను తొలగించి మళ్లీ శరీరంలోకి పంపుతుంది. ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు దాత దొరికే వరకు బ్రెయిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ ప్రాణాలను నిలిపి ఉంచడానికి ఈ సాంకేతిక విధానం అత్యంత కీలకమైందని డాక్టర్ తపస్వి వివరించారు. ఈ ఎక్మో విధానంలో ఉన్న రోగులకు ఊపిరితిత్తుల మార్పిడి డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వైద్యశాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రక్తం గడ్డకట్టడం, అధిక రక్తస్రావం వంటి తీవ్రమైన సాంకేతిక ప్రమాదాలను అధిగమిస్తూ గుండె ఊపిరితిత్తుల నిపుణులు, అనస్థీషియా వైద్యులు, ఐసీయూ నర్సింగ్ బృందం సెకన్ల సమన్వయంతో వ్యవహరించి ఈ సుదీర్ఘ శస్త్రచికిత్స ప్రక్రియను విజయవంతం చేయాల్సి ఉంటుందని, ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశకు చేరినంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని, ఎక్మా వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన వైద్య విధానం ద్వారా ప్రాణాలు నిలపడం సాధ్యమేనని స్పష్టం చేశారు. శస్త్రచికిత్స అనంతరం అందించే ప్రత్యేక అంతర్జాతీయ క్రిటికల్ కేర్ ప్రోటోకాల్ ద్వారా రోగులను ఎక్మో యంత్రం మరియు వెంటిలేటర్ల నుండి సురక్షితంగా తొలగించి కొత్త ఊపిరితిత్తులతో స్వయంగా శ్వాస తీసుకునేలా చేస్తామని, ఆ తర్వాత క్రియాశీల శారీరక వ్యాయామాల ప్రక్రియ రిహాబిలేషన్ ద్వారా రోగులు సాధారణ జీవితాన్ని గడిపేలా ఈ చికిత్స విధానం తోడ్పడుతుందని డాక్టర్ తపస్వి వివరించారు. సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగం సీనియర్ మేనేజర్ పరమేష్, మేనేజింగ్
ఉమేష్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రాంప్రకాష్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. కన్సల్టెంట్ పల్మాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ మనకి సూర్యాపేటకి వచ్చారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటి అంటే మనకి పల్మాలజీ అంటే లంగ్కి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మనకు ట్రాన్స్ప్లాంట్కి ఏమేమి చేస్తున్నాము, దాంట్లో ఎక్మో ఎట్లా వాడుతున్నాము, ఎక్మో అనేది ఒక న్యూ పరికరం, అది దేనికి వాడతాము, దానివల్ల ఎంత బెటర్గా మనం క్యూర్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేడం వచ్చారు. మేడం గారిని మాట్లాడాల్సిందిగా. సూర్యాపేట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి ఇక్కడికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవేర్నెస్ కోసం రావటం జరిగింది. నేను బేసిక్గా ఒక పల్మనాలజిస్ట్, దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నమాట. సో ఎవరెవరికైతే ఊపిరితిత్తులుగా తరచు ప్రాబ్లం ఉన్నదో, వారు ఆక్సిజన్ డిపెండెన్సీ మీద ఉన్నారో, లేదంటే ఆయాసం వల్ల వారు కొంచెం దూరం కూడా నడవలేకుండా లైఫ్ స్టైల్ మొబిలిటీ అనేది తగ్గిపోయిందో, వారికి మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ద్వారా కూడా కొంచెం వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగేటట్టు చేయటము, లేకపోతే ఎక్మో సర్వీసెస్ అంటే మెకానికల్ వెంటిలేషన్ అనేది వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ దక్కరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్మో నుంచి బయటికి వస్తే పేషెంట్ ఇంటికి వెళ్తారు. బయటికి రాని పక్షంలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసి పేషెంట్కి కొత్త జీవితం ఇవ్వటం జరుగుతుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పల్మనరీ హైపర్టెన్షన్ లేదంటే ఇంటర్స్టిషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ ILD అనే జబ్బు, ఊపిరితిత్తులు బాగా గట్టి పడిపోయినట్టయితే వారికి కొత్త ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది చిన్నపిల్లల్లో ఒక జబ్బు ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సినిమాలు కూడా తీయటం జరిగింది ఆ జబ్బు మీద. సో దాంట్లో చూపించినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్నపిల్లల్లో కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఇంకా ఊపిరితిత్తులు. సో కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో త్వరగానే రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తులు ఎప్పటికీ రికవర్ అవ్వవు. కాబట్టి పారాక్విట్ పాయిజనింగ్ అయిన వారిలో ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి కొత్త జీవితం అనేది అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఒకళ్ళు 12 ఏళ్ల వయసు వాళ్ళు తెలియకుండా పారాక్విట్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ యశోద హాస్పిటల్స్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు కూడా చాలా బాగున్నారు 1.5 years అయిన తర్వాత. సో ఎవరికైనా తరచుగా ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి, ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఉన్నట్టయితే ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయించుకుని నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు అనేదే ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే దానికి తరచుగా దగ్గు రావటము, లేదంటే ఆయాసం బాగా ఎక్కువ అవటం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం ఎక్కువ అవుతుంది, ఛాతీలో టైట్నెస్ రావటము, ఇవన్నీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్కి జబ్బు లక్షణాలు. ఇవే కాకుండా తరచుగా కాళ్ళ వాపులు ఉన్నట్టయితే అదేదోలే మేము కాళ్ళు కిందకి పెట్టుకుని ఉన్నాము అందుకనే మాకు ఇట్లా వాపులు వచ్చినాయి అనుకోకుండా, కళ్ళ వాపులు వచ్చినా, ఆయాసం ఉన్నా, తరచుగా దగ్గున్నా సరే ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్కి చూపించినట్టయితే, ఎస్పెషలీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ చూసే పల్మనాలజిస్ట్కి చూపించుకున్నట్టయితే త్వరగా డయాగ్నోసిస్ అయ్యి మందులతోనే తగ్గిపోయేటట్టు చేయొచ్చు. అది కాలేదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినట్టయితే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్న ఆపరేషన్. ఏం భయపడిన అవసరం లేదు. 10 రోజుల్లో పోయిన నెలలో 10 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవటం కూడా జరిగింది. డోనర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2 రోజుల్లో కూడా దొరకచ్చు, లేదంటే నెలన్నర వరకు కూడా దొరకచ్చు. అది డొనేషన్ అనేది అందుకనే డొనేషన్ అంటాం, మనం కొనేది కాదు. సో జీవన్ దాన్ ద్వారానే మనకి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేంద్రంలో బొల్లిగుట్ట తండా గ్రామ పంచాయతీలో శీతల పండుగ దాటుట ఉత్సవాలను గ్రామ సర్పంచ్ మంగత నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ శీతల మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో బొల్లిగుట్ట తండా గ్రామ పంచాయతీలో శీతల పండుగ దాటుట ఉత్సవాలను గ్రామ సర్పంచ్ మంగ్తా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా
అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ శీతలమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువత, యువకులు సాంప్రదాయ వేషధారణతోటి అలరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఈ యొక్క శీతల పండుగను జరుపుకుంటామని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వారు శీతలమాతను ప్రార్థించారు. మిర్యాలగూడ నియోజకవర్గం దామర్చల్ల మండలం బొల్లిగుట్ట తండ గ్రామ ప్రజలకు శీతల శుభాకాంక్షలు. శీతల అనేది గుడ్లు గోద అక్క చెల్లెలు అందరికీ శుభ పండగ కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
బొల్లిగుట గ్రామ ప్రజలకు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎస్టీస్ బంజారాస్ ఎక్కడ శీతల పండుగ చేసినా చాలా సంతోషంగా చేస్తున్నారు. ఈ 14వ తారీఖు చాలామంది శీతల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మా బొల్లిగుట తండలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. శీతల పండుగ అంటే చాలా ప్రాముఖ్యత ఉంది మా తండాలలో ఎట్లంటే గుడ్డు గోదా. హెడ్లైన్స్ మరోసారి. పేషెంట్లను ప్రేమపూర్వకంగా వైద్యం అందించాలి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. ఆలేరులో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం, నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి, ప్రభుత్వ వీలైలకు విజ్ఞప్తి. దుర్వాసన భరితంగా ఉన్న కోళ్ల ఫారం తరలించాలని జరుపుల తండా గ్రామస్తుల ధర్నా. వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలి, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్. ఎస్సీ వర్గీకరణతో పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన మాల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేసేంత వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని తెలిపిన డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో కంప్యూటర్ పిల్లలం పాఠ్యాంశం ఎన్నిక. పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ జెన్కో ఉద్యోగుల కార్మికుల ఆమరణ నిరాహార దీక్ష. చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలోనే వల్గొండ రోడ్డు దుస్థితిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. 47కు పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను నల్గొండ అరెస్టు చేసిన 2 టౌన్ పోలీసులు. 52,000 నగదు స్వాధీనం వెల్లడించిన సిఐ రాఘవరావు. ఆలేరు రైల్వే అండర్ పాస్ తో ప్రజలకు ఊరట, ఎమ్మెల్యే ఐలయ్య హామీ నెరవేరింది, బాలమణి భాస్కర్ వెల్లడి. ఎక్మో విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం, చివరి దశ ఊపిరితిత్తుల వైఫల్యానికి అత్యంత అధునాతన వైద్యం అందుబాటులోకి, యశోద హాస్పిటల్స్ పల్మనాలజీ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి. బొల్లిగుట్ట తండా గ్రామ పంచాయతీలో శీతల పండుగ దాటట ఉత్సవాలు ఘనంగా, గ్రామ సర్పంచ్ మంకా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.